హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ డే ఈట్ జర్నీస్. ఇప్పుడు మేము లేపాక్షి నుంచి పెనుగొండ వెళ్తున్నాము. నేను ఆల్రెడీ లేపాక్షి వీడియో ట్రై చేశాను. నా వీడియోస్‌లో ఉంటుంది తప్పకుండా చూడండి. మిస్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ పెడతాను. తప్పకుండా చూడండి. ఇక్కడ మీకు బ్లాక్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా! అది జపనీస్ వాళ్ళదనమాట బిల్డింగ్. సో, ఇక్కడ కియా లాంటి ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా! జపనీస్ వాళ్ళవి. సో, వాళ్ళు ఇక్కడ వర్క్ చేస్తారు కాబట్టి వాళ్ళకిక్కడ సెపరేట్‌గా బిల్డింగ్స్ కట్టారు. సో, ఇప్పుడైతే ఫంక్షన్‌లో లేదు. సో, ఎర్లీ అయితే ఉండేవారు. మేము ఈ 2 ప్లేసెస్ వన్ డేలోనే కవర్ చేసాము. సో, ఇది వన్ డే ట్రిప్ అని కూడా అనుకోవచ్చు మీరు బెంగుళూరు నుంచి. ఈజీగా మీరు వన్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోతే ఆహ్, నైట్ కల్లా వచ్చేస్తారనమాట. 2 ప్లేసెస్ కవర్ చేసుకోవచ్చు. లేపాక్షి అండ్ పెనుకొండ. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది డే అయితే మేము లేపాక్షి కవర్ చేసాము. సో, ఆఫ్టర్‌నూన్ 12 అలా అయిందనమాట. సో, లంచ్ అయితే అక్కడ ఏం చేయలేదు. ఎందుకంటే మంచి రెస్టారెంట్స్ ఏమి మాకు కనిపించలేదు. సో, మేమైతే పెనుకొండ వచ్చేసాము. అక్కడి నుంచి అప్రాక్సిమేట్‌గా 45 మినిట్స్ టు 1 అవర్ పడతది. పెనుకొండ స్టార్టింగ్‌లోనే ఆర్చ్ ఉంటదనమాట. ఆర్చ్ పక్కనే మనకు కొరియన్ స్టోర్ అండ్ నెక్స్ట్ పక్కనే వైశాలి ఫ్యామిలీ రెస్టారెంట్ ఉంటది. కొరియన్ ఫుడ్ అయితే మేము తింటాము. బట్ ఆ టైంలో ఏంటంటే బాగా ఆకలేసిందనమాట. సో, ఇండియన్ ఫుడ్ థాలీలా తిందామని చెప్పేసి వైశాలి ఫ్యామిలీ రెస్టారెంట్‌కయితే వచ్చాము. సో, అక్కడికెళ్ళిన వాళ్ళు తప్పకుండా ఈ రెస్టారెంట్‌కయితే ఎళ్ళండి. చాలా బావుంటది ఫుడ్. లంచ్ గాని, డిన్నర్ గాని చేయొచ్చు మీరు. ఫుడయితే బావుందండి. థాలీస్ అయితే మేము 4 ఆర్డర్ చేసాము. అండ్ నెక్స్ట్ ఒక చికెన్ స్టార్టర్ అండ్ చికెన్ బిర్యానీ. రేట్స్ కూడా చాలా రీజనబుల్‌గా ఉన్నాయి. సో, ఫుడ్‌కైతే మంచి ఆప్షన్ అండి ఆ రెస్టారెంటు. సో, మేమైతే లంచ్ చేసేసి స్టార్ట్ అయిపోయాము. ఆర్చ్ నుంచి చెప్పాను కదా! లోపలికెళ్ళాలి పెనుకొండ. హైవే నుంచి లెఫ్ట్ తీసుకొని మనకక్కడ రైట్ సైడ్ పెనుకొండ పోలీస్ స్టేషన్ కనిపిస్తది. అది దాటంగానే ఫస్ట్ లెఫ్ట్ తీసుకోవాలనమాట మనము. లోపలికి కొంచెం చిన్న రోడ్ ఉంటది. సో, అలా లోపలికెళ్ళిపోవడమే. 2 కిలోమీటర్స్ వరకు రోడ్ ఇలాగే ఉంటదనమాట. తర్వాత కొండ స్టార్ట్ అవుతది కదా! అక్కడి నుంచయితే రోడ్ చాలా బావుంటదండి. ఇంక అక్కడి నుంచి రోడ్ మీరు ఇన్‌స్టా రీల్స్‌లో బాగా పాపులర్ అయింది కదా! చూసే ఉంటారు. రోడ్స్ అంతా కర్వ్స్ అయి ఉంటది. చూడండి వస్తది ఆ రోడ్ ఇప్పుడు. మేము ఆఫ్టర్‌నూన్ ఎళ్ళాం కదా! అండ్ కొంచెం ఆఫ్ పీక్ అనుకుంటా మేమెళ్ళింది. ఎవ్వరూ లేరసలు మేమెళ్ళేసరికి. ఎంత ఖాళీగా ఉందో చూసారు కదా రోడ్డు. అండ్ బైకర్స్ కూడా చాలా తక్కువ మందున్నారు. ఒక 3 ఆర్ 4 బైకర్స్ ఉన్నారు. బట్ మేమెళ్ళేసరికి ఆళ్ళు కూడా ఎళ్ళిపోయారనమాట. వాళ్ళైతే మంచి స్టంట్స్ అయితే వేశారు బైక్స్ మీద. బట్ డ్రోన్ ఉంటే మాత్రం మంచి సీనొస్తదండి. అక్కడి నుంచి వ్యూ కూడా చాలా బావుంది. చూసారు కదా! ఎంత బావుందో అసలు వ్యూ. అసలు దూరంగా ఏమి కనిపించట్లేదు. ఓన్లీ ల్యాండ్ ఒక్కటే కనిపిస్తుంది గ్రీనరీ. నిజంగా ఆ వ్యూ అయితే నిజంగా సూపరండి అసలు. అక్కడైతే మొత్తం ఫోటోస్ అన్నీ తీసేసుకున్నాం మేము. ఫోటోస్ తీసుకొని కొంచెం ముందుకొచ్చామనమాట. ఇక్కడ పెనుగొండ ఫోర్ట్ ఉంటది రైట్ సైడ్ కొండ మీద. బట్ ఇక్కడ కొంచెం కిందేమైనా ఉంటాయేమో ఎక్స్‌ప్లోర్ చేద్దామని చూసాము. ఫ్రంట్ ముందుకెళ్తే ఏదో పనులైతే జరుగుతున్నాయి. సో, అలౌడ్ లేదు అండ్ చాలా దుమ్ము ఎగురుతుంది. సో, లెఫ్ట్ సైడ్‌కెళ్తున్నా అనమాట నేను. ఏమైనా ఉందేమో చూద్దామని చెప్పేసి. సో, ఇటు సైడొస్తే చూస్తే ఒక చిన్న కోనేరులా కనిపించిందనమాట. కోనేరులో వాటర్ అయితే ఉంది. బట్ మొత్తం అంతా పైనంతా నాచు పట్టేసిందనమాట. ఎందుకంటే ఎవరు యూజ్ చేయట్లేదు కదా! సో, రాజుల కాలంలో మేబీ ఈ వాటర్ అనేది వాళ్ళకి మేబీ డ్రింకింగ్ గానీ, లేపోతే ఏమైనా యూజ్ చేసుకోవడానికి గానీ ఉండొచ్చు. అండ్ సెంటర్‌లో చూసారు కదా! ఒక స్ట్రక్చర్ ఉంది. సో, అప్పట్లో మేబీ ఇది బాగా యూజ్ చేసేవాళ్ళనుకుంటా. రైట్ సైడ్ కొండుంది కదా! సో, కొండెక్కుదామని చెప్పేసి వస్తున్నాం అనమాట. సో, కొంతమంది ఆల్రెడీ ఎక్కి వచ్చారనమాట. వాళ్ళైతే కొంతమందేమో ఈజీగా ఉందన్నారు. కొంతమంది కష్టంగా ఉందన్నారు. సో, సరే మాకైతే కొంచెం అలవాటే కదా! అని చెప్పేసి మేమైతే స్టార్ట్ చేసాము. ఇది ప్రాపర్‌గా అయితే ఏం లేదండి స్టెప్స్ తోటి. సో, మొత్తం రాక్స్ అలాగే ఉన్నాయి. జాగ్రత్తగా చూసుకొని ఎక్కాలి. హాఫ్‌వే ఎక్కాక వ్యూ అయితే మనకిలా కనిపిస్తది. మనమంతా ఇందాక రైట్ సైడ్ పార్ట్ చూసుకున్నాం కదా! ఎక్కాక. సో, ఇప్పుడైతే ఇది లెఫ్ట్ సైడ్ పార్ట్ అనమాట. బ్యాక్ వ్యూ కనిపిస్తదిప్పుడు మనకి.
సో, ఇది అయితే నెక్స్ట్ హాఫ్ ఎక్కాలనమాట. కొంచెం ఇది కష్టం ఎక్కడము. ఒక రాక్ అయితే కొంచెం స్లైడింగ్‌లా ఉంటదనమాట ఎక్కినప్పుడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. సో, బిగినర్స్‌కైతే నేను ఇది రికమెండ్ చేయను ఈ సెకండ్ హాఫ్. బట్ కావాలంటే మీరు ట్రై చేయొచ్చు. కానీ వ్యూ అయితే చాలా బావుంటది ఇక్కడి నుంచి మీరు చూస్తే. ఇక్కడి నుంచి మనకి పెనుకొండ సిటీ వ్యూ కనిపిస్తది. ఇందాక మనం అటు సైడ్ చూసింది ఓన్లీ రోడ్డు అండ్ ఆ గ్రీనరీ ఓపెన్ వ్యూ అనమాట అంతాని. ఇటువైపంతా సిటీ వ్యూ కనిపిస్తది. సో, ఆ వ్యూ అంతా చూసుకొని మేము బ్యాకొచ్చేస్తున్నాం అనమాట. సో, చూసారు కదా! ఈ దారంతా రాక్స్ అన్నీ ఎలా ఉన్నాయో. సో, జాగ్రత్తగా నడవాలి. ఏదైనా చిన్న జారిందంటే మాత్రం కొంచెం దెబ్బలు బానే తగులుతాయి. ఎందుకంటే అంతా గడ్డి, రాళ్ళు తప్ప ఏం లేదక్కడ. ఈ సెకండ్ పార్ట్ ఎక్కలేననుకునే వాళ్ళు ఇక్కడ ఒక చిన్న గుడి ఉంటదండి. సో, ఆ గుడి దగ్గరైతే ఆగిపోవచ్చు. అక్కడ కూర్చోవచ్చు. అక్కడ రెస్ట్ తీసుకోవచ్చు. కొంచెం నీడుంటదనమాట. సో, ఇది మాకు ఫస్ట్ హాఫ్ వరకు ఎక్కడానికైతే ఒక 10 మినిట్స్ పట్టిందండి. అండ్ ఇంకొక సెకండ్ హాఫ్ గుడి నుంచి అలా పైకెళ్ళడం జస్ట్ ఒక 5 మినిట్స్ అంతే. సో, చిన్నదే బట్ ఏంటంటే కొంచెం ఎక్కడం, దిగడం అనేది కొంచెం కష్టం అనమాట. మేమైతే కొండ దిగ్గానే మేము స్టార్ట్ అయిపోయాం బ్యాక్ ఇంటికి. సో, అప్రాక్సిమేట్‌గా 3:30 అలా అయిందండి మేము కింద దిగేసరికి. సో, ఇంకా లేట్ అయిపోతుందని స్టార్ట్ అయిపోయామింకా. సో, ఇక్కడి నుంచి మనకి పెనుకొండ నుంచి మన బెంగుళూరు ఎళ్ళాలంటే 2 వేస్ అయితే ఉన్నాయి. ఒకటి మనం వచ్చిన దారే ఎళ్ళిపోవచ్చు బ్యాక్ సేమ్ హైవే తీసుకొని. ఇంకొక రూట్ ఉంది హిందూపురం నుంచి ఎళ్ళొచ్చు. హిందూపురం నుంచి ఎళ్తే ఏంటంటే గుడిబండే ఫోర్టు ఇంకా తోకలహల్లి లేక్ అని ఈ 2 దారిలో తగులుతాయన్నమాట మనకి. ఇవి 2 కవర్ చేసుకోవచ్చు టైముంటే. సో, మాకైతే ఇనఫ్ టైమ్ అనిపిచ్చింది. బెంగుళూరు ఎళ్ళేలోపు మాకు ఈవినింగే అవుతది కాబట్టి ఒక 2 అవర్స్ అటు ఇటు అయినా పర్లేదని మేము ఈ రూట్ అయితే ఎళ్ళాము హిందూపురం రూట్. హిందూపురం అంటే అందరికీ తెలిసిందే కదా! మన బాలయ్య బాబు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిసారు. సో, ఈ మనకి విలేజ్ చూస్తే చాలా బావుంటదండి. మొత్తం అంతా నాకు పొలాలే కనిపిస్తున్నాయి అటు ఇటుని. మీరిప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు గదా! మేమిప్పుడు బోర్డర్ దాటుతున్నాం అనమాట. ఆంధ్ర నుంచి కర్ణాటక వెళ్ళిపోతున్నాం మేము.
బార్డర్ లైన్ అంటూ ఏమీ లేవనమాట. సో, జస్ట్ ఒక లైన్ లాగా మనకి మ్యాప్‌లో చూపిస్తుంది తప్ప, నార్మల్‌గా చూస్తే మాత్రం ఇదంతా ఒక ల్యాండ్ లానే కనిపిస్తుంది. ఎంత బావుందో కదా! బార్డర్స్ అంటే ఏ లైను లేకుండా, ఏ కంచి లేకుండా చాలా బావుంది కదా! చూడడానికి బార్డరు. మళ్ళీ మీరు మ్యాప్ చూస్తే మేము మళ్ళీ ఆంధ్ర ఎంటర్ అవుతున్నాము. మళ్ళీ వెంటనే మళ్ళీ కర్ణాటకకి మళ్ళీ ఎగ్జిట్ అయిపోతాం అనమాట. సో, చిన్న ల్యాండ్‌లో మేము మళ్ళీ పాస్ అవుతున్నాం ఆంధ్ర ల్యాండ్‌లోని. మళ్ళీ కర్ణాటక వెళ్ళిపోతున్నాం. సో, మేము ఒకే రోజులో 3 టైమ్స్ స్టేట్ బోర్డర్ క్రాస్ చేస్తున్నాం అనమాట. చాలా హ్యాపీగా అండ్ చాలా వింతగా కూడా ఉంది ఇలా చేస్తుంటే. ఇక్కడ మనం వెళ్తుంటే చూస్తున్నారు గదా! కొండలన్నీ ఒక డిఫరెంట్ షేప్‌లో కనిపిస్తున్నాయి. అంటే ఫుల్‌గా ట్రీస్‌తో కప్పైతే లేవు. మొత్తం రాక్స్ ఉన్నాయి. అండ్ టాప్‌లో చూస్తే ఏదో ఒక రాయి పెట్టినట్టు ఎంత బాగా నుంచొనుందో చూస్తున్నారు గదా! కొండల మీద. చాలా వింతగా ఉన్నాయి అన్నీని కొండలు చూస్తుంటే. ఏ కొండ ఒక సేమ్‌లా లేదు. అన్నీ డిఫరెంట్ డిఫరెంట్‌గా కనిపిస్తున్నాయి. రైట్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా! అదే తోకల్హల్లి లేక్ అంటారు. దీన్ని వాత దాహోసహల్లి లేక్ అని కూడా ఉందనమాట మ్యాప్స్‌లోని. సో, మనం ఎలా పిలుచుకోవాలంటే అలాగా. బట్ లేక్ అయితే చాలా బావుందండి వ్యూ అయితే. అండ్ మేము ఈవినింగ్ టైమ్ వచ్చాం కదా! చాలా బ్యూటిఫుల్‌గా ఉంది వ్యూ అయితే. మా వాళ్ళు చూసారు కదా! ఎంత బా ఎంజాయ్ చేస్తున్నారో రాళ్ళేసుకుంటూని. సో, మంచి టైమ్ అయితే స్పెండ్ చేసాం అక్కడ. కొంతసేపు అలా నుంచొని అండ్ కొన్ని ఫోటోస్ అయితే తీసుకొని సన్‌సెట్ వ్యూలోని. అండ్ ఇక్కడ కొంచెం మట్టయితే కనిపిస్తుంది కదా! వాటర్ మీద. సో, స్మెల్ అయితే ఏం రావట్లేదండి. పర్లేదు దిగొచ్చు ఇక్కడ. బట్ వాటర్‌లోకైతే ఎళ్ళకూడదు. బట్ ఇలా పైన నుంచొని ఎంజాయ్ చేయొచ్చు వ్యూని. సో, ఈ వ్యూ చూస్తున్నారు కదా! ఇది కూడా అదే సేమ్ లేక్ వ్యూ అండి. మాకైతే తెలీక మేము ముందే ఆగిపోయి మాకు కంగారు ఎక్కువై ముందే అక్కడ ఏదో ప్లేస్ దొరికితే దిగిపోయాము. బట్ యాక్చువల్‌గా ఈ లేక్‌కి కొంచెం ముందుకొస్తే ఇంకొక వ్యూ ఉంటదనమాట. వ్యూ పాయింట్. ఇక్కడ హ్యాపీగా మనం బైక్స్ పార్క్ చేసుకొని, చైర్స్ ఏసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మనం సన్‌సెట్‌ని. సో, ఇంకా లేక్ చూసుకొని స్టార్ట్ అయిపోయామండి రిటర్న్. ఇంక లేట్ అయిపోతుందని చెప్పేసి అండ్ ఆన్ ది వే గుడిబండే ఫోర్ట్ ఉంటదండి. జస్ట్ 15 మినిట్స్ దూరమే అనమాట ఇక్కడి నుంచి. కావాలంటే కవర్ చేసుకోవచ్చు. చూసారు కదా! కొండ అదే గుడిబండే ఫోర్ట్. మాకైతే లేట్ అయిపోయిందని చెప్పేసి మేము స్టార్ట్ అయిపోయాము. అండ్ ఆన్ ది వే మనకి బైరసాగర లేక్ కూడా ఉంటదనమాట. గుడిబండే ఫోర్ట్ దాటిన తర్వాత. బట్ అన్‌ఫార్చునేట్‌లీ మాకెందుకు అవ్వలేదంటే మేము మళ్ళీ పెనుకొండ రావాల్సొచ్చింది. మా హస్బెండ్ ల్యాప్‌టాప్ బ్యాగ్ మర్చిపోయారు పెనుకొండ వైశాలి రెస్టారెంట్‌లోని. సో, అందుకనే మళ్ళీ రిటర్న్ మేము పెనుకొండ రావాల్సొచ్చింది. సో, బైరసాగర లేక్ అయితే మేము కవర్ చేయలేకపోయాము. సో, వైశాలి రెస్టారెంట్ బయట పార్కింగ్ స్పేస్ అయితే చాలా బావుందండి. సో, హ్యాపీగా మీరు కార్ గాని, బైక్ గాని తెచ్చుకొని ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. చేసుకొని మీరు లంచ్ గాని, డిన్నర్ గాని చేసుకొని వెళ్ళిపోవచ్చనమాట. మేమైతే డిన్నర్ చేసేసాం మేమిక్కడ ఎలాగో వచ్చాం కదా! అని ఇక్కడికి. అండ్ ఇక్కడ కొరియన్ అండ్ రెస్టారెంట్ అండ్ కొరియన్ స్టోర్ కూడా ఉంది. సో, ఇక్కడ మేము మార్నింగ్ తీసుకోవడం అవ్వలేదు. సో, కొరియన్ స్టోర్‌లో మేము కొన్ని కొరియన్ ఫుడ్ అయి తీసుకొని మేమింకా స్టార్ట్ అయిపోయామనమాట. కానీ ఎళ్ళేటప్పుడైతే చాలా వర్షం అండి. చాలా పెద్ద వర్షం. ఎంత వర్షం అంటే కొన్ని కార్స్ అయితే పక్కకే ఆపేసారనమాట. ఇంకా ఆ వర్షంలో కనిపించక. మేమైతే ఎక్కడ ఆగలేదండి. స్లోగా వచ్చేసాము. సేఫ్‌గా ఇంటికొచ్చేసాము. 10:30, 11 అయింది ఇంటికొచ్చేసరికి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వాడు వెనకాల వస్తున్నాడు. మరి ఓవర్టేక్ చేస్తున్నాడు.